టీమిండియా వరల్డ్ క్లాస్ టీమ్ అని, ప్రపంచ కప్ గెలవడానికి అర్హులని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లూక్సన్ అన్నారు. మహిళల వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టును ఆయన అభినందించారు. న్యూజిలాండ్ ఉమెన్స్ టీం టైటిల్ను గెలుచుకోలేకపోయినందున భారత్ ప్రపంచ కప్ గెలవాలని తాను కోరుకున్నానని లూక్సన్ గుర్తు చేశారు. ముఖ్యంగా సెమీఫైనల్లో కఠినమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను టీమిండియా మట్టి కరిపించడం తనకెంతో నచ్చిందని అన్నారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హైలైట్స్ ను తాను చూశానని, ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు అభినందనలు అని పేర్కొన్నారు. భారత్ ప్రపంచ స్థాయి జట్టు అని, వారి ఆట తీరు అద్భుతమని కొనియాడారు. వరల్డ్ కప్ గెలవడానికి టీమిండియా అర్హులని తెలిపారు. ప్రపంచ కప్ ను న్యూజిలాండ్ గెలిస్తే బాగుండేదని, అయినప్పటికీ మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నామని లూక్సన్ అన్నారు. ఆస్ట్రేలియాను ఏ జట్టు ఓడించినా మేం సంతోషిస్తామని న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని లూక్సన్ పేర్కొన్నారు. కాగా ఇటీవలి ముగిసిన మహిళల ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ ప్రకారం 53 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ టోర్నీలో కివీస్ 7 మ్యాచ్ల్లో 4 పాయింట్లు సాధించి లీగ్ దశకే పరిమితమైంది. 2025కు ముందు ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ 1 సారి వరల్డ్ కప్ సాధించాయి. ఇటీవలి ముగిసిన టోర్నీలో టీమిండియా ఛాంపియన్గా నిలిచి ప్రపంచ కప్ సాధించిన 4వ దేశంగా నిలిచింది. కాగా ప్రపంచ కప్ సెమీస్లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరుపురాని ప్రదర్శన చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతో తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ను ఒడిసి పట్టుకుంది.